వెల్కమ్ టు నిఖిల్ బ్లాగ్స్. ఇప్పుడైతే మన నావల్ అక్కడ ఉన్న రావుల్ కళాకార ఆర్ట్ చూసినాం. లోపలికైతే వేసి చూద్దాం ఏమేమి గణపతులు ఉన్నాయి ఏంటని అయితే అయితే పోదాం. ఒకసారి చూద్దాం. మనం పోగానైతే హనుమంతుడు గణపతి అయితే ఉంది. చూసుకొని ఒకసారి అయితే హనుమంతుని తోక మీద అయితే గణపతి అయితే అవైలబుల్ అయితే ఉన్నది. చూసుకొని ఒకసారి అయితే పక్కనైతే ఇట్లా గణపతి అయితే ఉంది. గద మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉంది. చూసుకొని ఒకసారి ఇదైతే స్టాండింగ్ గణపతి, ఇదైతే బొజ్జ గణపతి. ఇది వచ్చేసి 13 ఫీట్స్ అయితే గణపతి అయితే ఉంది. ఇదైతే 8 ఫీట్స్ గణపతి, బొజ్జ గణపతి. ముందుకైతే చూద్దాం ఏమేమి గణపతులు ఉన్నాయో. సేమ్ గణపతి అయితే కలరింగ్ అయితే పూర్తి కాలేదు. అయితే గద మీద అయితే కూర్చుండు గణపతి అయితే. ఇవన్నీ సిట్టింగ్ పొజిషన్లు. నంది మీద అయితే కూర్చుండు గణపతి. ముందుకైతే పోదాం ఒకసారి. అయితే డమరుకో మీద అయితే నిల్చొని అయితే ఉండు. నాట్యం ఆడుతుండు గణపతి అయితే. చూడండి ఒకసారి. ఏదో అన్ని సిట్టింగ్ పొజిషన్ గణపతులు, అన్ని బొజ్జ గణపతులు సేమ్. అన్నీ అయితే 8 ఫీట్స్ అయితే ఉన్నాయి గణపతులు. ఒకసారి అయితే మీరు వల్ల నాగోల్లో దగ్గరపాట్లు ఉన్న వాళ్ళు అయితే తొందరగా వచ్చి విజిట్ కాండి. ఈ గణపతి అయితే ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది, అందుకనే కవర్ అయితే కప్పేసారు. చూసుకోండి ఒకసారి. ముందుకైతే పోదాం. అన్న వాళ్ళు అయితే ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం రేట్ ఎట్లున్నాయి ఏందని. ఇప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు గణపతులు ఇక్కడ మొత్తం? ఎట్లున్నాయి గణపతులు ఇక్కడ మొత్తం రేట్లు? గణేశులు అయితే మంచిగా ఉన్నాయి కానీ బ్రో రేట్ అయితే చెప్తారు, మనం మాట్లాడుకోవాలి. రేట్లు అయితే ఎక్కువనే చెప్తారా? ఎక్కువనే చెప్తారు, మనం మాట్లాడుకునే బట్టి ఉంటుందా? ఓకే. మీరేమన్నా చూసిరా బ్రో? ఏమన్నా గణపతులు ఏమన్నా బాగా నచ్చిందా? ఏమన్నా గణపతి అయితే ఉందా? ఉన్నాయి బ్రో, కానీ రేటే ఎక్కువ ఉందా? సరే అయితే ముందుగా ఇక వీడైతే ఫోటోలో పిచ్చోడు వీడు. ఇవైతే పెయింట్లు అయితే ఏమి వేయలేదు ఫ్రెండ్స్. అయితే నాట్యం అయితే డమరుకం మీద అయితే నిల్చొని ఉండు గణపతి. సేమ్ గణపతి మొత్తం సేమ్ పొజిషన్ మొత్తం. ఇంకైతే ఇంకా కలరింగ్ అయితే పూర్తి అయితే ఏం కాలేదు. ఇంకా కలరింగ్ అయితే ఇంకా 5-6 డేస్ అయితే టైం పడుతుంది అంట. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.